ఆల్రెడీ నిన్న గ్లాడియేటర్ 1 యొక్క రీక్యాప్ వీడియో మన ఛానల్లోనే పెట్టేశాను. సో పార్ట్ 2 చూసే ముందు పార్ట్ 1 రీక్యాప్ వేయాలనుకుంటే వీడియో మన ఛానల్లోని అవైలబుల్ గా ఉంది. నా టైం కొద్దిగా లేట్ అవడం వల్ల షో చూడడం గానీ ఫిల్మ్ యొక్క రివ్యూ అప్లోడ్ చేయడం గానీ కాస్త లేట్ అవుతుంది. బట్ ఎనీవే చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్న గ్లాడియేటర్ 2 ఈ ఇయర్ లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ వెయిటింగ్ ఫిల్మ్స్ లోని ఒకటి. సో మొత్తానికి చూడడం జరిగింది. పార్ట్ 1 కి చాలా కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆ కల్ట్ ఫ్యాన్ బేస్ కి ఈ సీక్వెల్ ఒక వర్తి అనిపిస్తుందా, సాటిస్ఫై చేస్తుందా, ఎంతవరకు పార్ట్ 1 ని మ్యాచ్ చేసింది, మరి రిడ్లీ స్కాట్ గారు ఈ ఏజ్ లోని ఆయన టాలెంట్ ని సత్తాని ఒక్కసారిగా మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారా లేదా అంటే ప్రీవియస్ గా ఆయన నుండి ద లాస్ట్ డ్యూయల్ సినిమా చాలా బాగుంటుంది, కాకపోతే కమర్షియల్ గా సరిగ్గా ఆడలేదు. హౌస్ ఆఫ్ గుచ్చి సేఫ్ అయిపోయినప్పటికీ మరి ఆయన రేంజ్ మార్క్ కాదు. ఇకపోతే నెపోలియన్ థియేట్రికల్ కట్ బాగా డిసప్పాయింట్ చేసినప్పటికీ డైరెక్టర్ కట్ సాటిస్ఫై చేసింది. కానీ ఇది థియేట్రికల్ కట్ లోనే ఆయన సత్తా చూపించగలిగారా లేదా? చాలా మంది ఈ పార్ట్ 2 అన్నెసరీ అని కూడా అనుకున్నారు. మొదట్లో కాస్త హేట్రెడ్ కూడా వచ్చింది. మరి దానికి ఆయన ఆన్సర్ ఇచ్చారా అంటే క్లియర్ గా తీసుకున్న పాయింట్ అయితే మాత్రం అంత అన్నెసరీ ఫీల్ రాదు. మంచి ఇంట్రీగింగ్ పాయింట్ తోటి స్టార్ట్ అవుద్ది. సాలిడ్ పాయింట్స్ తోటి కొన్ని సాలిడ్ సీన్స్ ని అద్భుతంగా రాసుకున్నారు. దాంతో పాటు రిడ్లీ స్కాట్ గారి స్టోరీ టెల్లింగ్ కూడా బాగా వర్క్ అయిన ఫీలింగ్ తోటి ఇన్వాల్వ్ అయిన ఫీలింగ్ చాలా ఫాస్ట్ గానే జరిగిపోతుంటుంది. రిడ్లీ స్కాట్ గారి స్టోరీ టెల్లింగ్ లోని ఎప్పుడు ప్లస్ పాయింట్ ఫస్ట్ యాక్ట్ అనమాట. పెద్ద టైం తీసుకోకుండా ఆడియన్స్ కి స్టోరీలోకి ఫాస్ట్ గా ఇన్వాల్వ్ చేసేస్తారు. గ్లాడియేటర్ 1 ఈవెంట్స్ జరిగిన 2 డికేడ్స్ తర్వాత రోమన్ లోని ఈ స్టోరీ స్టార్ట్ అవుతుంది అనమాట. గ్లాడియేటర్ 1 వచ్చి కూడా 2 డికేడ్స్ అయిపోయింది. అసలు 2 డికేడ్స్ తర్వాత లూసియస్ న్యూమీడియాలోని ఏం చేస్తున్నాడు, తనని ఫేట్ న్యూమీడియా నుండి మళ్ళీ తిరిగి రోమ్ ఏరియాకి ఎలా తీసుకొచ్చింది, తను తిరిగి వచ్చిన తర్వాత రోమ్ యొక్క ఫేట్ కూడా ఏ విధంగా మారిందనేది తెలుసుకోవాలనుకుంటే మీరు ఫిల్మ్ చూసి తెలుసుకోవాలి. ట్రైలర్ చూస్తున్నప్పటి నుండి ఒకటే డౌట్ అనమాట, నిజంగా లూసియస్ మాక్సిమస్ క్యారెక్టర్ ని మ్యాచ్ చేయగలుగుతుందా? మాక్సిమస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ హీరోస్ ఆఫ్ ఆల్ టైమ్ ఇన్ సినీ హిస్టరీ. అలాంటి క్యారెక్టర్ ని రీక్రియేట్ చేయడం అస్సలు కష్టమే, కానీ ఆల్మోస్ట్ అటెంప్ట్ అయితే మాత్రం క్లియర్ గా కనిపించింది అనమాట. మొదటి నుండి ఒక ఎమోషనల్ కోర్ పాయింట్ తోటి ఆ విధమైన ట్రై చేసినప్పటికీ నార్మల్ ఫీలే వెళ్తుంది. కానీ క్లైమాక్స్ వచ్చేసరికి లూసియస్ క్యారెక్టర్ వర్క్ అయిందనే ఫీల్ వస్తుంది. సో రిడ్లీ స్కాట్ గారి ప్రయత్నం అటెంప్ట్ ఇక్కడే ఆల్మోస్ట్ వర్క్ అయింది కదా బ్రో అని మీకు అనిపించచ్చు. కానీ టేకింగ్ పరంగా వచ్చే ఎక్స్పీరియన్స్ మామూలుది కాదు. ఈ ఇయర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ మాత్రమే కాదు, రీసెంట్ టైమ్స్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ హాలీవుడ్. టెక్నికల్ ఎలిమెంట్స్ ర్యాంపేజ్ అనమాట, మామూలు ఎక్స్పీరియన్స్ కాదు. ఈ ఇయర్ లో డ్యూన్ 2 తర్వాత ఫ్యూరియోసా లేదంటే కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ లాంటి ఫిల్మ్స్ ఆరెంజ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ మీకు ఆ ఫీల్ ఇస్తే ఈ ఫిల్మ్ చూసిన తర్వాత లిస్ట్ చేంజ్ అయ్యి డ్యూన్ 2 తర్వాత సెకండ్ బెస్ట్ ఒపీనియన్ కి వెళ్ళొచ్చు. 86 ఇయర్స్ ఏజ్ అంటే ఆల్మోస్ట్ జేమ్స్ కెమెరాన్ కన్నా ఎక్కువ ఏజ్ అనమాట. ఈ ఏజ్ లోని ఇలాంటి డైరెక్షన్ ని ఇలాంటి టేకింగ్ ని చాలా మంది డైరెక్టర్స్ ప్రపంచవ్యాప్తంగా చూసి నేర్చుకోవాలి అనే సత్తాని మళ్ళీ ఒకసారిగా రిడ్లీ స్కాట్ గారు ప్రూవ్ చేశారు. ఆ సెట్ పీసెస్ గానీ సెట్ డిజైనింగ్ గానీ మైండ్ బ్లోయింగ్, కంప్లీట్లీ హిస్టరీలోకి తీసుకెళ్లిపోయారు. మొత్తం టైం ట్రావెల్ చేసి పాస్ట్ కి అన్నట్టు చాలా చాలా క్వాలిటీ సెట్ పీసెస్ అనమాట. ఆల్మోస్ట్ డ్యూన్ 2 ని మ్యాచ్ చేయొచ్చు సెట్ పీసెస్. అండ్ ట్రైలర్స్ లో మీరు ఆల్రెడీ చూసినట్టు ఆ మంకీస్ తోటి ఫైట్ సీక్వెన్స్ కూడా ఆ విఎఫ్ఎక్స్ ఎంత న్యాచురల్ గా ఉందంటే సినిమా ఎంటైర్ గా విజువల్స్ అద్భుతంగా ఉంటే అలాంటి విఎఫ్ఎక్స్ వర్క్ ఆ మోషన్ సీన్స్ అంతా కూడా చాలా న్యాచురల్ గా వర్క్ అయ్యాయి. సినిమాటోగ్రఫీ గానీ విజువల్స్ గానీ గ్లాడియేటర్ 1 రేంజ్ వర్క్ ని మరొకసారిగా క్లియర్ గా గుర్తిస్తుంది రోమ్ లో. అండ్ సెకండ్ హాఫ్ లోని కొలిజియం లోని ఆ అరేనా బ్యాటిల్ లోని ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ అటెంప్ట్ ని, ఒక కొత్త క్రియేషన్ ని క్రియేట్ చేశారు. ఆ ఐడియా ఎవరికి వచ్చిందో గానీ ఆ ఐడియా, ఆ ఎగ్జిక్యూషన్, ఆ క్వాలిటీ, ఆ ఎక్స్పీరియన్స్ చాలా చాలా యూనిక్ గా ఉంది. పర్ఫార్మెన్సెస్ వైజ్ డెనిల్ వాషింగ్టన్ గారు చాలా డామినేట్ చేశారు. అన్ని క్యారెక్టర్స్ ని డామినేట్ చేసేసారు అనమాట. ఆల్మోస్ట్ గ్లాడియేటర్ ని రీక్రియేట్ చేద్దామని లూసియస్ క్యారెక్టర్ ని క్రియేట్ చేసిన దానికన్నా ఈ మెక్రీనస్ క్యారెక్టర్ ని చాలా తెలివిగా రాసుకున్నారు అనమాట. చాలా ఇంటెలిజెంట్ గా ఉంటుంది. రోమ్ లో జరుగుతున్న చాలా పాలిటిక్స్ లోని చాలా బ్రిలియంట్ క్యారెక్టర్ అనే ఫీల్ వస్తుంది అనమాట. అలాంటి క్యారెక్టర్ కి ఇలాంటి లెజెండరీ యాక్టర్ ని తీసుకోవడం కూడా చాలా మంచి కాస్టింగ్, అద్భుతమైన పర్ఫార్మెన్స్ అండ్ క్లియర్ గా అందరినీ డామినేట్ చేసి పడేశారు సింపుల్ గా. కొన్ని కాన్వర్జేషన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా స్ట్రాంగ్ గా రాసుకున్నారు. పార్ట్ 1 యొక్క వైబ్స్ డైలాగ్స్ లోని చాలా స్ట్రాంగ్ గా క్లియర్ గా వస్తుంది. ఆ రిఫరెన్సెస్ కూడా పార్ట్ 1 కి చాలా సిమిలర్ గా రాసుకున్నారు. ఇక పాల్ మెస్కల్ ఆల్రెడీ లో స్కేల్ డ్రామా ఫిల్మ్స్ లోని అతని యాక్టింగ్ ని ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు చాలా మంచి ఫిల్మ్స్ తోటి. కానీ ఈసారి కంప్లీట్లీ ఒక మ్యాచో మ్యాన్ గా బాడీని బిల్డ్ చేయడం గానీ, గ్లాడియేటర్ గా మొత్తం కంప్లీట్లీ ఆయన ట్రాన్స్ఫర్మేషన్ గానీ, పర్ఫార్మెన్స్ ముఖ్యంగా ఒక సీన్ లో కానీ నెల్సన్ కి అతనికి మధ్య ఉన్న ఫస్ట్ కాన్వర్సేషన్ సీన్ లో మాత్రం అద్భుతంగా ఎమోషన్స్ ని, ఆ పర్ఫార్మెన్స్ ని ఆ సీన్ లో చాలా బాగా డెలివర్ చేశారు. మొదట్లో ఎమోషనల్ పాయింట్ నార్మల్ గా ఉన్నప్పటికీ క్లైమాక్స్ వచ్చేసరికి కాస్త ఈ క్యారెక్టర్ ని ఫీల్ అవుతాం అని చెప్తాను కదా, అలాంటి ఒక్కొక్క పాయింట్ అనేది సినిమా ఎంటైర్ గా నడుస్తుంటుంది ఈయన క్యారెక్టర్ నుండి, ఈయన పర్ఫార్మెన్స్ నుండి. ఆల్సో పెడ్రో పాస్కల్ గారి క్యారెక్టర్ ని కూడా చాలా బాగా రాసుకున్నారు. మాక్సిమస్ అండర్ లోనే ట్రైన్ అయిన ఈ క్యారెక్టర్ స్ట్రాంగ్ గిల్ట్ ని మెయింటైన్ చేస్తున్న క్యారెక్టర్ అనమాట. ఈ 3 క్యారెక్టర్స్ మధ్యన అన్ప్రెడిక్టబుల్ ఈవెంట్స్ అనేవి స్టోరీలోని స్ట్రాంగ్ టర్న్స్ తోటి అద్భుతమైన డ్రామాని బిల్డ్ చేశాయి. నాకు తెలిసి ఈ క్యారెక్టర్ కి ఇంకాస్త స్కోప్ యాక్టింగ్ అనేది రిడ్లీ స్కాట్ గారి డైరెక్టర్ కట్ లో ఉంటుందని అనుకుంటున్నాను. థియేట్రికల్ కట్ లోనే నార్మల్ గానే ఉంది. ఈ 2 క్యారెక్టర్స్ తోని కంపేర్ చేస్తే మేబీ డైరెక్టర్ కట్ లో ఆయన డ్యూరేషన్ ఇంకాస్త ఎక్కువ ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ఇక ఎంపరర్ గెటా అండ్ ఎంపరర్ కార్కెల్లా ఇద్దరు కూడా పిచ్చి పీస్ అనే టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అనమాట. అంత స్పెషల్ గా ఏముండవు, రెగ్యులర్ గా ఒక టైప్ ఆఫ్ ఉంటే అంతే.
కానీ ఈ అన్ని క్యారెక్టర్స్ తో కలిపి ఫైనల్ యాక్ట్ వచ్చే ఫీల్ అయితే మాత్రం అద్భుతంగా స్టోరీ టెల్లింగ్ వర్క్ అయిన ఫీల్ వస్తుంది. చాలా అద్భుతంగా ఉంది థర్డ్ యాక్ట్. కానీ గ్లాడియేటర్ 1 థర్డ్ యాక్ట్ ని మెయింటైన్ చేసేలాంటిది కాదు, కానీ థర్డ్ పార్ట్ ని లీడ్ చేసేలాంటి మూమెంట్స్ ఉంటాయి అనమాట. గ్లాడియేటర్ రిఫరెన్సెస్ లోని ఓల్డ్ బీజియం ని వాడతారు, చాలా మంచి ఫీల్ ఉంది, నాస్టాలజిక్ గా అద్భుతంగా కనెక్ట్ అయింది అనమాట. రిమైనింగ్ బీజియం స్కోర్ కూడా చాలా బాగా కొట్టారు. హ్యాన్స్ జిమ్మర్ గారిని మేనేజ్ చేయలేరు, మెయింటైన్ చేయలేరు ఆయన లేకపోవడం వల్ల అనుకున్నాను, కానీ డ్యూయల్ బ్యాటిల్ కొరియోగ్రఫీ ఆ సీన్స్ కి ఈ బీజియం చాలా బాగా యాడ్ అయింది అనమాట. కొరియోగ్రఫీ అయితే మాత్రం చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. యాక్షన్ సీక్వెన్సెస్ లో వైలెన్స్ గానీ సూపర్ కిక్ ఇస్తాయి అనమాట. మూమెంట్స్ అన్ని కూడా చాలా చాలా బాగున్నాయి. ఇక బీజియం పరంగా గ్లాడియేటర్ 1 మనం ఇప్పటికీ హమ్ చేయొచ్చు, ఎవర్ గ్రీన్. ఇది మరి అంత ఎవర్ గ్రీన్ గుర్తుండిపోయేలాంటి ట్యూన్స్ కాదు, కానీ పార్ట్ 1 యొక్క ట్యూన్స్ ని కాస్త మిక్స్ చేశారు, కొద్దిగా నాస్టాలజిక్ గా, అవి బాగా వర్క్ అయ్యాయి. ఫైనల్ గా ఈ ఫిల్మ్ కి నేను ఇస్తున్న రేటింగ్ 8.7/10. ఖచ్చితంగా మంచి సీక్వెల్ అని గుర్తుండిపోయే సీక్వెల్. కాకపోతే డ్యూన్ 2, అవతార్ 2, టాప్ గన్ మ్యావరిక్ వాటి రేంజ్ లో ఈక్వల్ అన్నట్టు చెప్పలేను. ముఖ్యంగా డ్యూన్ 2 అయితే మాత్రం క్లియర్లీ నాకైతే మాత్రం బెస్ట్ సీక్వెల్ రీసెంట్ టైమ్స్ లో. బట్ రిడ్లీ స్కాట్ గారు థియేటర్ కట్ లోని ఇలాంటి పర్ఫార్మెన్సెస్ గానీ, టేకింగ్ గానీ, ఆ స్ట్రాంగ్ డ్రామాని, ఆ ఎమోషన్ ని ఆల్మోస్ట్ ఇవ్వగలిగారు స్టోరీ టెల్లింగ్ లో. అంటే డైరెక్టర్ కట్ లో ఇంకెంత యాడ్ చేయొచ్చు. ఆ నెపోలియన్ డైరెక్టర్ కట్ లా లేట్ చేయకుండా దీని డైరెక్టర్ కట్ ని ఫాస్ట్ గా రిలీజ్ చేస్తే హాయిగా ఎంజాయ్ చేస్తాం. ఇంకాస్త ఎక్స్ట్రా డోస్, ఎక్స్ట్రా కిక్ ఖచ్చితంగా అందులో ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. సో మొత్తానికి నా రివ్యూ మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటా. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.